హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాని కుకింగ్ అండ్ ఐడియాస్. ఈరోజు జున్ను చేసుకోబోతున్నాం అండి. అది గేదె జున్ను పాలండి, ఫస్ట్ డే వచ్చినవి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ 1 గ్లాస్ తీసుకున్నాం అండి జున్ను పాలు. 1 గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసు మరిగించలేని పాలండి 3 గ్లాసులు వేసుకుంటున్నాను. 1.5 గ్లాసు బెల్లం వేసుకుంటున్నాను. అందులో కలపడానికి మిరియాలు కొంచెం క్రష్ చేసినవి అండ్ ఇలాచీ పౌడర్ కూడా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నానండి. ఇంకా షుగర్ ఎక్కువ, అదే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొక 1/2 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుందని చెప్పి నేను ఇంతే వేసాను బెల్లం. ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మొత్తం నేను బెల్లంతోనే రెడీ చేస్తున్నాను. కొంచెం చేంజ్ చేసుకోవచ్చు అంటే 1/2 క్వాంటిటీ బెల్లం, 1/2 క్వాంటిటీ పంచదార వేసి కూడా తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని మనం ఏ బౌల్లో అయితే చేయాలనుకుంటున్నామో అదే బౌల్లోని ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఆ మిల్క్ని అందులో వేసుకోవడమే. ఏమైనా నలకలు ఉంటే పోతుందని, అంతే. ఇప్పుడు నేను దాని మీద క్యాప్ వేసేసానండి. క్యాప్ వేసేసి ఇలాచీ పౌడర్ అండ్ మిరియాల పౌడర్ 2 వేసుకొని మిక్స్ చేసేసాను. నేను ఇది కుక్కర్లోనండి కుక్ చేసుకుంటున్నాను. సో నేను కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని వేడి చేశాను. వేడి చేసిన తర్వాత నేను ఇందులో ఏ బాక్స్లో అయితే జున్నుపాలు వేసానో అది పెట్టేసి లిడ్ క్లోజ్ చేస్తానండి. లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లోనే 6 to 7 విజిల్స్ వచ్చేస్తే అది కుక్ అయిపోతుంది. కూల్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు జున్ను రెడీ అయిపోయిందండి. ఈజీగానే చేసుకోవచ్చు. బిగినర్స్ ఎవరికైనా ఉంటే ఇలా ట్రై చేయొచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కుక్కర్లో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.